तेषु अस्तेषु प्रागादिक्रमणेषु ओम षोडशोपचारैरभ्यर्चा मंगलम गोधरेन्द्राय गोविंद ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात् गणेशु ओम साधकहस्तान् दर्भान् गृहीत्वा ओम दापान्तु ओम अक्षता स्वस्ति अक्षता पान्तिति प्रतिपचक्रपरिजन परिच्छन्नत्वान् नित्यं स्वात्मानां स्वयमेव प्रीतं करयेत् ధ్యానోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు మన అర్చక స్వామి అయినటువంటి రంజిత్ కుమారాచార్యుల వారి తపసాను లక్ష్మీ ఉపైతు మాం దేవస్తకీర్తిశ్చమైనా సహ చాతుర్భూతోస్మిరాస్త్రేస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే చుత్తిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాకూతి వాచః సత్యమసీమహే సూనాం రూపమన్నస్యామయి శ్రేయతామ్యసః కర్తనేన ప్రజాభూతా మయి సంభవ కర్తమా శ్రియం వాసేనే కులే మాతరం సర్వజనరాజన సర్వబంధుగోచన సర్వదుఃఖప్రణాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపదర్శన ఓం జనార్దన నమో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి రామచంద్ర స్వామి, పెళ్లి కూతురు యొక్క సీతాదేవి మనందరి తరఫున తప్పట్ల ద్వారా ఆ రామచంద్రుని యొక్క రక్షా ముహూర్తాన్ని ధ్రువందే రాజావరుణో ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణయంత్రిష్టభోగశవితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షాబంధనముహూర్తస్సుముహూర్తోऽस्तु ఇంద్రసంవతే తారావతం యత్పురుషంబుతం వత్సవావృణో శిరవాయ ఋషిబంధవే మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం విఘ్నోపవీతం బలమస్తు తేజః విఘ్నోపవీతదారముహూర్తస్సు ముహూర్తోऽस्तु నారాయణ రామచంద్ర స్వామి గోవింద. మనందరి తీపి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఎండనపడి ఉన్నటువంటి వచ్చరములకు మధుపర్కాన్ని అందించడం జరుగుతుంది. ఆ మధుపర్కంలో అందరూ వస్త్రాలు అనుకుంటారు. మధుపర్కాన్ని, మధుపర్కం అంటే పాలతో పాటు పెరుగుతో పాటు తేనెను మిశ్రితం చేసినటువంటి అమృత పదార్థానికి ఓం ఆప్యాయస్తమేతుదే విశ్వతస్తోమవిస్మయాష్టరస్యరాజినః సురభినా ముఖాకర ప్రాణాళికం శీతార్షతో దదినాస్తపయామి. ఓం మధుమత్పార్థివగుమ్రజః మధుజ్యోరస్తురభిత మధుమాన్నో వనస్పతిర్ మధువాగం అస్తు సూర్యః మాద్దీర్ఘ అదమధుపర్కో. ఓం అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్క. స్వామి తీసుకున్నటువంటి మధుర పదార్థమైనటువంటి పంచామృతాన్ని, మధుపర్కాన్ని అమ్మ స్వీకరిస్తూ ఉందో చెప్తూ ఉంది. అందరూ చూస్తుండగా తీసుకున్నప్పటికీ, ఆ ఉచ్చిష్టాన్ని తీసుకున్నప్పటికీ అమ్మ కాస్త మొహమాట పడినప్పటికీ కూడా మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఆ మధుర పదార్థమైనటువంటి మధుపర్కం మరింత తేజోవంతంగా, మరింత రుచికరంగా, మరింత వైభవంగా ఆ స్వామి జిహ్వము అనగా నాలుక తలగడం వల్ల
మధుర పదార్థమైందంట. అందుకే దానికి మధుపర్కం అనేటువంటి పేరు. అలాంటి మధుపర్కం తదేవ లగ్నం సుధిరం తదేవ తారాబలం చక్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతేంద్రియుస్మరామి ముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీభద్రాచల దివ్యభవ్య శిఖర ప్రోతుంగ సౌధాంతరే సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. ఆ అవతారంలో దానికోసమై పుట్టాడు స్వామి. పెరిగాడు. 4 సంవత్సరాలు తక్కువ 16 సంవత్సరాల వయస్సులో ఆయనకు వివాహం జరిగింది. 4 సంవత్సరాలు తక్కువ 16 సంవత్సరాలంటే ఇదేం లెక్కండి అంటే 12 ఏళ్లకు జరిగింది. 12 సంవత్సరాల వయస్సులో విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఎందుకు వచ్చాడట? ఏదో నిమిత్తం పెట్టుకొని రావాలి కనుక ఆయన పూర్వజన్మలో ఇదే చంద్రవంశంలో సూర్యవంశంలో జన్మించిన రాజు ఒక ఆయన ఉన్నాడు, హరిశ్చంద్ర మహీపాలు. ఆయన భార్యాభర్తలు ఇద్దరిని కూడా విశ్వామిత్రుడు కొంతకాలంగా ఎడబాటు కలిగించి బాధ పెట్టాడు. ధనం కావాలా? నా దగ్గర ఉంది అన్నాడు. మరి స్థలం కావాలా? అది కూడా నాకు. పోనీ వేదాలు చదువుకున్నటువంటి ఒక పండితుని పంపించాలా? వాళ్ళు కూడా ఉన్నారు. మరి సంభారాలు ఏమన్నా కావాలా? అవి కూడా ఉన్నాయి. మరి ఏం కావాలి? యాగాన్ని చేస్తూ ఉంటే యాగాన్ని పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, రాక్షసులు అంటారు. శ్రేయాంసి బహు విఘ్నాని అని మంచి పని చేస్తే దాన్ని అవరోధాలు కలిగించే వాళ్ళు ఉన్నారు కనుక ఆ అవరోధాలు లేకుండా రక్షించేటువంటి వాళ్ళు కావాలి. ఓ సింతే కదా నేనే వస్తున్నా అన్నాడు దశరథుడు. నీవక్కర్లేదు, మీ రామచంద్రుడు కావాలి, లక్ష్మణుడు కావాలి అంటే మా రాముడు లక్ష్మణుడు పద్మనయనాలు గలవాళ్ళు అన్నాడు. పద్మనయనాలు అంటే తామర పువ్వుల వంటి కళ్ళు గలవాళ్ళు. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం అంటే పద్మాలు ఎప్పుడైనా ఉదయం వికసిస్తాయి, సాయంకాలం మూసుకపోతాయి. కానీ నీ దగ్గర ఉండే రాక్షసులకు ఉదయం అంతా నిద్ర ఉంటుంది, రాత్రి వాళ్ళు తెలివితో ఉంటారు. కనుక రాత్రి మేలుకొని ఉండే వాళ్లకు పగలు మేలుకొని ఉండే వాళ్లకు సామ్యం ఎట్టా కలుస్తుంది యుద్ధం చేయాలంటే? అందుకోసం రాత్రి అయినా పగలైనా కూడా నిద్ర పట్టని వయస్సు ఒకటి ఉంటుంది 60 దాటిన తర్వాత. అందుకు నేనున్నాను, వస్తాను అన్నాడు. నాకు 12 ఏళ్ల నుంచి తెలుసు. మరి నాకెన్నేళ్ళ నుంచో తెలుసునా? 12 యుగాల నుంచి తెలుసు. ఆనాడు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుని చంపినవాడు ఎవడో ఉద్ధరించి బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ఉపదేశించిన మహానుభావుడు ఎవరో తెలుసునా? మత్స్యావతారాన్ని ఇచ్చి ఈ రాముడే సత్యపరాక్రమం. లేని వాత్సల్యం పెట్టుకుంటున్నావు అంటే నువ్వెన్నన్నా చెప్పవయ్యా వేదాంతాలు. నా మనస్సు మాత్రం రాముణ్ణి పంపడానికి అంగీకరించడం లేదు అంటే ఓ అందమైన మాట చెప్తాడు వశిష్ఠుడు. రాముడు వెళ్ళంగా ఒక్కడే వెళుతున్నాడు కదా, వచ్చేటప్పుడు ఇద్దరు వస్తారు. ఈసారి విశేషం ఏమిటంటే ఈ విళంబినామ సంవత్సరంలోనే శ్రీరాముడు పుట్టాడు. ఆయన పుట్టిన సంవత్సరం ఇదే. అవకాశాన్ని బట్టి రాముడికి మనం ఏం చేయాలి ఈ సంవత్సరం అంటే, అవకాశం ఉన్న వాళ్ళంతా ఒక్కసారి రామాయణాన్ని ఈ సంవత్సరం చదవండి. అయ్యా ఎన్ని శ్లోకాలు ఉంటాయి రామాయణం? 24,000 శ్లోకాలు. అబ్బో మాకు టైం చాలదండి. సంక్షేప రామాయణం అని ఒకటి ఉంటుంది, 108 శ్లోకాలే ఉంటాయి. అది కూడా కష్టం అనుకుంటే గాయత్రి రామాయణం అని ఒకటి ఉంది, అది కేవలంగా 24 శ్లోకాలు. ఈ సంవత్సరంలో ఒకసారి రాముడి కోసమై, మన కోసమై, కుటుంబ క్షేమం కోసమై
ఒకసారి ఆ రామాయణాన్ని పారాయణం అందరం చేద్దామని విజ్ఞాపన చేస్తూ ముందు కార్యక్రమాన్ని మన స్వామిని ఇక్కడ నిర్వహిస్తున్నారు. సహస్రాణం గిరిగురుదైవత్యానాం సమస్త జగదాధార మహామండోగతోర్మయజ్ఞవరాహశేషపృథివీనాం పురందర పావకయవనైర్తివరుణవాయుకుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకానాం జలజపవ హరిహర ముఖ్యదేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమాభువో వ్యాసాది మహర్షీనాం సీతా అరుంధత్య అహల్య ద్రౌపది తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాపతి భీమరత్యాది మహానదీనాం జంబో నింబకదంబ చూడక్రవద నారీకేల ఖర్జూర ధాత్రి దారిణ్యాది ఉత్కృష్ట ఫలవృక్షానాం ఆదినోత్సవ ఫలగోత్సవ పవిత్రోత్సవ మంత్రోత్సవ యోగోత్సవ దీపోత్సవ బ్రహ్మోత్సవ పాంచరాత్రాది దివ్యశాస్త్రాది అష్టాదశ పురాణాం వీణా వేణు మృదంగ తాళాది వివిధ మంగళధ్వరీనాం అయోధ్యా కాశీ పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీనాం ఓం రామానుజాది స్వాచార్య వర్గానాం ఓం బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాదిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిష్ అయం ముహూర్తస్య ముహూర్తస్తు పర్వత ఇవానివ కళ్యాణః. పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తస్వరూపభాదహంకార ఆకాశవాయువక్తిజలదహంకార పృథివ్యావరణై ఆపస్తేజోః సప్తాభిరావృతే అస్మిన్ మహద్ బ్రహ్మాండిస్థితస్య అతల వితల సుతల తలాతల రసాతలపర అధోభాగే ధానాలాయమాన చడిరాజశేషస్య సహస్రఫలామండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన అష్టదిగ్గండి శుద్ధో గంధోస్తంభితే లోకాలోకాచలవలయితే నవనేక్షుషురా సర్పే దృశభాషా భూపాలైర్హిమాలయే గంగాధోతమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుదా భీమావళి తుంగభద్రా రేణుకా మాలాపహరణి కావేరీ గుహన సర్వే సర్వపాపః విషమే ఫల్గుణీ కరతోయనద ప్రణీతాబ్జలే గమ్యదే ప్రవృత్యతే. కన్యాదానం చేస్తే ఏమొస్తుందండి? దశపూర్వేషాం దశఫలేషాం. మనం ఎవరైతే కన్యాదానం చేస్తారో వారికి పూర్వకాలంలో ఉండే చేతులు జోడించి అనండి. గబా మంగేషు మంగేషు తిష్టంతి భువనాని కుమారి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః హ్రీం క్లీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసీద సకల సౌభాగ్యం దేహి ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి నమో నమః. పద్మప్రియే పద్మని పద్మహస్తే పద్మాలయే పద్మజలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోహరే బోల్ లక్ష్మీ మాతకి బోల్ సీతా మాతా की రామచంద్ర గోవింద శ్రీనివాస గోవింద సీతారామచంద్రి బద్నామి సుభగే రాజీవ శరధ శతం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బద్నామి సుభగే రాజీవ. మాంగళ్యం దంధునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాణి సర్వే సాదేవ శరదాం శతం
శుభమస్తు మాంగళ్యం దండనాయేన లోకరక్షణ హేతునా మన ఆచార్యుల వారు రామాయణ విశేష నుంచి కుజుడు 2-4 ఏముంది ఈ దోషాలు. ఇలాంటి దోషాలు లేకుండా ఏకవిశంతి తొలి కాలంలో ముహూర్తం నిర్ణయిస్తారు, పెళ్లి పత్రికల్లో అచ్చు వేస్తారు. బంధువులు రావడమో చివరికి పెళ్లి కొడుకో పెళ్లి కూతురు కూడా ఆలస్యమైపోయి ఇంతటి విశేషంగా పెట్టుకునేటువంటి ముహూర్తాన్ని కాదని అలంకార